రాష్ట్రంలో బీసీలను గుర్తించి వారి మనుగడకు ప్రాధాన్యత కల్పించిన పార్టీ టీడీపీ అని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. మండల కేంద్రం అమృతలూరులోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జయహో బీసీ సదస్సు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా బీసీల వెన్నంటే ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీలు వివిధ శ్రేణులు నాయకులు కార్యకర్తలు మండల స్థాయి బీసీ నాయకులు పాల్గొన్నారు. ఈ వాస్తవాన్ని మొట్టమొదటి గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రకరకాల కులాలు ఉన్నాయి బీసీలో, దాదాపు 100 కులాలు పైన ఉన్నాయి. అందులో ఎక్కువ సంఖ్యలో జనాభా ఉండే కులాలు ఉన్నాయి, కొద్దిగా ఉండేటటువంటి కులాలు ఉన్నాయి, కుల వృత్తులు కలిగిన కులాలు ఉన్నాయి, వృత్తి లేని కులాలు ఉన్నాయి. రకరకాల కులాల సమాధానం ఉంటా వచ్చింది. ఈ కులాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఏర్పాటైనాక ఒక తాటి మీదకి వచ్చి ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది మా కోసమే వచ్చింది, మా పార్టీ ఈ పార్టీ అని చెప్పి ఎన్టీ రామారావు గారి పిలుపుని అందుకొని మొత్తం కూడా ఆ రోజు పార్టీకి వెన్నెముకగా నిలబడినటువంటి పరిస్థితులు ఒకసారి ఇలా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం. తెలుగుదేశం పార్టీకి బలహీన వర్గాలు లేదా తెలుగుదేశం పార్టీ లేదు, ఇది యథార్థం. బలహీన వర్గాల వెన్నుదన్నుతోటే ఈ పార్టీ మనుగడ సాగిస్తూ ఉంది, ముందుకు పోతా ఉంది. పటిష్టవంతంగా పునాదులు వేసుకొని ఇలా అధికారం ఉండొచ్చు లేకపోవచ్చు, నిత్యం ప్రజల్లో ఒక బలమైన పునాదులు కలిగినటువంటి పార్టీగా ప్రజా సంస్థల మీద అధికారం ఉన్నా లేకపోయినా పోరాటం చేస్తూ ప్రజలతో మమేకమై పార్టీ పనిచేస్తూ ఉందంటే దానికి ప్రధాన కారకులు బీసీలు అని చెప్పి నేను సందర్భంగా. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో, తెలంగాణలో ఇంకా ఎక్కువ ఉంటారు. బ్రహ్మాండమైనటువంటి పొజిషన్, రాజకీయంగా ఒక గుర్తింపు గౌరవం తీసుకొచ్చి పెట్టింది కూడా తెలుగుదేశం పార్టీ. ఎంతో మంది ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు చదువుకున్నటువంటి యువకులు, దేవేంద్ర గౌడ్ అంటాడు, లేకపోతే రామకృష్ణ గారు అంటాడు, అనేక మంది కృష్ణమూర్తి గారు అంటాడు, పెద్ద శ్రీనివాస యాదవ్ రెడ్డి, రకరకాలుగా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గుర్తించి తీసుకొచ్చి ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు ఇవన్నీ చేసుకుని ఇవి కాదు స్థానిక సంస్థలో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి 33% రిజర్వేషన్ కూడా స్థానిక సంస్థలో తీసుకొచ్చి బలహీన వర్గాలకి వేలాది పదవులు కట్టబెట్టి, పదవులు కట్టబెట్టమే కాదు వాళ్ళ గుర్తింపు గౌరవించి వాళ్ళ మనుగడ సాగించి సమాజంలో ఒక గొప్ప స్థానానికి తీసుకెళ్ళినటువంటి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ. మీరు ఏ విధంగా వెనుదలుగా నిలబడ్డారో అదేవిధంగా ఆ బలహీన వర్గాలను గుర్తించి బలహీన వర్గాన్ని నాయకత్వం అప్పచెప్పినటువంటి పార్టీ మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ అనేది ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మధ్యలో చిన్న అపోహలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, పార్టీ ఇబ్బంది పడ్డ పరిస్థితులు చాలా ఉన్నాయి. పార్టీ ఏర్పడిన 42 సంవత్సరాలు అయితే 22 ఏళ్ళు అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ. మిగిలిన 27 అధికారం లేదు. అధికారం ఉన్నా లేకపోయినా ఎక్కడ కూడా ఇబ్బంది పడే పరిస్థితి లేదు. ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పార్టీ ఇబ్బంది పడింది. ఎన్నుకున్నటువంటి ప్రజలు నమ్మి ఓటు చేసినటువంటి అత్యధిక శాతం ప్రజా